హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా మంచి రెసిపీ. అదేంటంటే 3 పప్పులతో కలిపి నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ ఇదే చేస్తారు. మామూలు కొబ్బరి పచ్చడి మర్చిపోతారు, అంత టేస్ట్ ఉంటుంది. నేను దానికి కావాల్సినవి చెప్పేస్తున్నాను. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దానికి ఈ చిన్న కప్పుతో తీసుకున్నాను. నేను చిన్న కప్పు పచ్చెనగపప్పు, చిన్న కప్పు పెసరపప్పు, అలాగే మినపప్పు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 10 ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు. నేను ఈ 3 పప్పుల కొబ్బరి పచ్చడికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే. ఓకేనా? చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా కొబ్బరి ముక్కలు కోసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియో చూస్తుండగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ 3 పప్పుల కలిగితో ఈరోజు మనం కొబ్బరి పచ్చడి చేసుకోబోతున్నాం. ఓకేనా? చూడండి, నేను కొబ్బరికాయ కూడా ముక్కలు కోసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ముందుగా ఎండుమిర్చి వేపుకుందాం మనం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే మనకు పచ్చిమిర్చి పెంచుకుంటే సరిపోద్ది. ఇవి బాగా వేపుకుందాము. చూడండి, మనకు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిపోయినాయి. వీటిని సపరేట్గా తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం 1 కప్పు పచ్చెనగపప్పు, అలాగే 1 కప్పు పెసరపప్పు, అలాగే మినపప్పు, ఈ 3 బాగా కలర్ వచ్చి బాగా స్మెల్ వచ్చేంత వరకు వేపుకుందాము. బాగా కమ్మగా స్మెల్ రావాలి పప్పులు 3ను. అప్పటి వరకు బాగా వేపుకుందాము. చూడండి, మనకు పప్పులు ఇంకా 1 నిమిషం వేగితే సరిపోద్ది అన్న టైంలో మనము జీలకర్ర, ధనియాలు వేసేసుకోవాలి. వాటితో పాటు పూర్తిగా ఇవి కూడా వేసేస్తే మనకి పప్పులతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి. అలాగే ఒక 5-6 ఎల్లుల్లిపాయలు సిద్ధగొట్టుకుని వేసుకోవాలి. రెండు పప్పులన్నీ మనకు కమ్మగా వస్తున్నాయి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసేసుకుందాము. కొబ్బరి ముక్కలు వేసేసుకుని ఒక్కసారి కలుపుకుందాము. చూడండి, ఇవన్నీ బాగా ఎగిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఇదంతా కాసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. మనకైతే అది చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేపి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం మనకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం బెల్లం, అలాగే మనకి టేస్ట్కి తగ్గ ఉప్పు. అలాగే ఇప్పుడు ఈ పప్పులు, కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. బాగా చల్లారిపోయినాయి. అంతేనండి, ఇంకేం వేయకలొద్దు. ఇవి బాగా మిక్సీ పట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుందాము. బాగా పల్స్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా పెట్టుకుంటే బాగుంటుంది. మనకి ఇది 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే, అసలు పాడవదు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం మనం. చూడండి, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకా ఇలా మరీ పలుసుగా కాకుండా గట్టిగా కాకుండా అలాగ రుబ్బుకుంటే మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీలోకి, అట్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇడ్లీకి పోపులు పెట్టుకున్నాం. దీనికి చూడండి, నేను పోపులు పెట్టుకోవడానికి అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసి ఇందులో కొంచెం జీలకర్ర, పోపులు ఏమీ ఎక్కువ అవసరం లేదు. అలాగే కొంచెం ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను. అంతే, పోపులు ఇంకేం అవసరం లేదు. చూడండి, మనకి పోపులు కూడా బాగా అయిపోయి ఇందులోనే మనం పచ్చడి వేసేసుకోవచ్చు.
చూడండి, మన ఫైనల్లీ 3 పప్పుల కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మన పప్పులు కానీ కొబ్బరికాయ కానీ అన్నట్లే కరెక్ట్గా సరిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ 3 పప్పుల కొబ్బరి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా కూడా అయిపోయింది. చాలా రుచిగా ఉంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసాను. ఒకసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకునేలా ఉంది. టేస్ట్ అయితే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా రుచిగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.